ఎవ్రీవన్. మనం 1000 ఎంసీక్యూస్ చేస్తున్నాం కదా! ఈరోజు పార్ట్ 11కి వచ్చామనమాట. ఈరోజు ఒక 10 ఎంసీక్యూస్‌తో మనం టోటల్ 150 ఎంసీక్యూస్ కంప్లీట్ చేస్తాము. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్, ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ఇట్స్ మేనర్, fundamental rights, and creation of states. Which of the above are special majority of parliament along with ratification at least half of the states? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ లో బిల్స్ ప్రవేశపెడతాం కదా, అన్నిటికి ఒకటేలాగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బిల్స్ వచ్చేసి స్పెషల్ మెజారిటీతో పాటు స్టేట్స్ రాటిఫికేషన్ కూడా కావాలి. అలాంటివి ఏవేటి కావాలి అన్నది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్ దీనికి స్పెషల్ మెజారిటీతో పాటు రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ కావాలన్నమాట. ఎంతంటే అది 50% ఉండాలి. అండ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇట్స్ మేనర్ గురించి కూడా ఏదన్నా అమెండ్మెంట్లు కానీ ఏమన్నా చేసి దాన్ని రిలేటెడ్ బిల్ ప్రవేశపెడితే కనుక స్టేట్స్ రాటిఫికేషన్ కూడా దానికి కావాలన్నమాట. ఫండమెంటల్ రైట్స్ ఇంకా క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ కి, ఫండమెంటల్ రైట్స్ కి అయితే స్పెషల్ మెజారిటీ కావాలి. దానికి స్టేట్స్ రాటిఫికేషన్ అక్కర్లేదు. క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ కి సింపుల్ మెజారిటీ కావాలి. సో ఏ బిల్ కి ఏ మెజారిటీ కావాలి, దేనికి స్టేట్స్ రాటిఫికేషన్ కావాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రిలేటెడ్ టు దిస్ క్వశ్చన్ మనం ఇంకా ఇంకో 2 క్వశ్చన్ చూద్దాం రిలేటెడ్ టు దిస్ టాపిక్. సో ఇన్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ విల్ బి 1 and 2 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మనం చూసాం కదా ఆల్రెడీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కోసం ఎలా చేస్తారు అన్నది అనమాట. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఐదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. ఇది కరెక్ట్ అనమాట. లోక్సభ లేదా రాజ్యసభ రెండిట్లో ఎక్కడన్నా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈస్ రిక్వైర్డ్ టు ఇంట్రడ్యూస్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. దీనికి అవసరం లేదనమాట. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయర్ పర్మిషన్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనీ బిల్ ఉందనుకోండి, మనీ బిల్ కి కావాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కి అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేచర్ ఆఫ్ అమెండ్మెంట్ అన్నది ఎలా ఉండాలి అని మనం ఇప్పుడు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఏముందంటే యుఎస్ కాన్స్టిట్యూషన్ ఎలా అమెండ్ చేస్తారు, యూకేది ఎలా చేస్తారు, ఇండియాది ఎలా చేస్తారు. సో యూకే కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏ బిల్ అయినా ఈజీగా అమెండ్ చేసేస్తారు. అదే యుఎస్ వచ్చేది చాలా రిజిడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా, స్పెషల్ మెజారిటీతో పాటు స్టేట్ రాటిఫికేషన్ అన్నది రిజిడ్ అన్నమాట. సో మన ఇండియాలో ఏంటంటే రిజిడ్ ఇంకా ఫ్లెక్సిబుల్. మన కాన్స్టిట్యూషన్ అన్నది పార్ట్లీ రిజిడ్ అండ్ పార్ట్లీ ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ స్టేట్స్ క్రియేషన్ చేయడానికి మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. దానికి సింపుల్ మెజారిటీ సరిపోతుంది. అదే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ దానికి మనం ఏం చేసాము, సింపుల్ మెజారిటీ స్పెషల్ మెజారిటీతో పాటు స్టేట్ రాటిఫికేషన్ కూడా తీసుకున్నాము. సో నేచర్ ఆఫ్ ది అమెండ్మెంట్ ఎలా ఉంటుందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్లీ రిజిడ్ అండ్ పార్ట్లీ ఫ్లెక్సిబుల్ అన్నమాట. యుఎస్ వచ్చేది కంప్లీట్ రిజిడ్ ఉంటుంది. యూకే వచ్చేసి ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో ఇన్ దిస్ ఆన్సర్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ విల్ బి 3 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద థియోసాఫికల్ సొసైటీ. థియోసాఫికల్ సొసైటీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా ఇన్ మోడర్న్ హిస్టరీ. దీని రిలేటెడ్ చూద్దాం మ్యాటర్. ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ న్యూయార్క్ ఇన్ 1875. హెలెనా పెట్రోవానా బ్లవాట్స్కీ అండ్ హెన్రీ స్టీల్ ఆక్లాట్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. థియోసాఫికల్ సొసైటీ ఎవరు ఫౌండర్స్, కొన్ని ఇంపార్టెంట్ సొసైటీస్ ఉంటాయి కదా, వాటి ఫౌండర్స్ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆక్లెట్ గురించి ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది. అండ్ అనిబిసెంట్ బికేమ్ ఇట్స్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ది ఆక్లెట్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. అనిబిసెంట్ ఇండియన్ పాలిటిక్స్ లో కానీ ఇండియన్ ఫ్రీడమ్ లో కానీ చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించారు. అనిబిసెంట్ రిలేటెడ్ చాలా ఆవిడ రాసిన బుక్స్ కానీ ఆవిడ ఏ సెక్షన్ కి ప్రెసిడెంట్ ఉన్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. వాటి గురించి మనం నెక్స్ట్ కమింగ్ ఎంసీక్యూస్ లో కవర్ చేద్దాం. ద సొసైటీ రిజెక్టెడ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ కర్మ అండ్ రీఇన్కార్నేషన్. ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఇది రిజెక్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేసింది.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రహ్మ సమాజ్ గురించి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద బ్రహ్మ సమాజ్ ఫౌండెడ్ బై రాజా రామ్మోహన్ రాయ్. హీ డినౌన్స్డ్ పాలిటిజం అండ్ ఐడల్ వర్షిప్. ఇది కరెక్ట్ అన్నమాట స్టేట్మెంట్. బ్రహ్మ సమాజ్ అన్నది మోనోథిజం ని, ఒకటే గాడ్ ఉంటాడు అని చెప్పేసి ప్రమోట్ చేసింది. పాలిథిజం ని ప్రమోట్ చేయలేదు. ఓకేనా? అండ్ ఇట్ డిస్కార్డెడ్ ఫెయిత్ ఇన్ డివైన్ ఇన్కార్నేషన్. అవతార్స్ మీద ఉంటది కదా. అంటే సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అనమాట. అవతారాస్ ఉంటాయి ఇవన్నీ వాటిని ఇది నమ్మలేదు బ్రహ్మ సమాజ్ అన్నది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అనమాట. అండ్ ఇట్ క్లియర్లీ సపోర్టెడ్ ద డాక్ట్రిన్ ఆఫ్ కర్మ అండ్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్. ఈ స్టేట్మెంట్ వచ్చేసి ఇన్కరెక్ట్ అనమాట. సో ఇది ఇండివిజువల్స్ ఎవరి నమ్మకం వాళ్ళది సోల్ ట్రాన్స్మైగ్రేషన్ మీద అని అన్నారు, కానీ ఇదేమి సపోర్ట్ చేయలేదన్నమాట. బ్రహ్మ సమాజ్ యొక్క ఫౌండర్ కానీ బ్రహ్మ సమాజ్ లో ఉండే విలువలు సిద్ధాంతాలు ఉంటాయి కదా, అవి వీటిని సపోర్ట్ చేయలేదు లేదా అదర్స్ రిజెక్ట్ కూడా చేయలేదు. ఇది ఇండివిజువల్స్ కే వదిలేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ఇన్ ద ట్రోపోస్ఫియర్ ద టెంపరేచర్ డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ హైట్. ట్రోపోస్ఫియర్ లో పైకి వెళ్లే కొద్ది టెంపరేచర్ అన్నది డిక్రీజ్ అవుతుంది అని ఇక్కడ స్టేట్మెంట్ అనమాట. ఈ స్టేట్మెంట్ కరెక్టే. దీన్నే నార్మల్ ల్యాప్స్ రేట్ అని అంటారు. అండ్ స్ట్రాటోస్ఫియర్ లో వచ్చేసి రివర్స్ అవుతుంది అనమాట. టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది పైకి వెళ్లే కొద్ది హైట్ కి. ఇలా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటోస్ఫియర్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇమేజ్ ఉంది మనం చూద్దాం, అందులో చూద్దాం. మీజోస్ఫియర్ లో వచ్చేసి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది టెంపరేచర్. ఇక్కడ ఉన్న 3 స్టేట్మెంట్స్ కరెక్టే. ఇక్కడ ఇమేజ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నార్మల్ టెంపరేచర్ అనుకుందాం. ట్రోపోస్ఫియర్ లో ఇలా పైకి వెళ్లే కొద్ది టెంపరేచర్ అన్నది పైకి వెళ్లే కొద్ది టెంపరేచర్ అన్నది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -20, 40 అంటే తగ్గడమే కదా. సో ఇలాగా ట్రోపోస్ఫియర్ లో తగ్గుతుంది అనమాట, ఇలా పైకి వెళ్లే కొద్ది. అదే స్ట్రాటోస్ఫియర్ లో అన్నది ఇలాగా పెరుగుతుంది, మళ్ళీ మీజోస్ఫియర్ లో తగ్గుతుంది. ఈ ఆర్డర్ అన్నది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇన్సులేషన్. ఇన్సులేషన్ అంటే సో సూర్యుడి నుంచి భూమికి వచ్చే కాంతిని వేడి అవుతుంది కదా, దాన్ని ఇన్సులేషన్ అంటారు. ఈక్వేటర్ రిసీవ్స్ లెస్ ఇన్సులేషన్ దాన్ ద ట్రాపిక్స్ డ్యూ టు హెవీ క్లౌడ్ కవర్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. మనకి ఈక్వేటర్ దగ్గర క్లౌడ్స్ ఎక్కువ ఉండటం వల్ల తక్కువగా ఇన్సులేషన్ ఉంటుంది కంపేర్ టు ట్రాపిక్ అంటున్నారు. ఇది కరెక్టే. Insulation received at the Earth's surface is higher in polar regions than in tropical regions. పోలార్ లో ఎట్లానో ఇన్సులేషన్ అనేది తక్కువ ఉంటుంది, నార్మల్ గా ట్రాపికల్ లో ఎక్కువ ఉంటుంది అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇమేజ్. ఇప్పుడు సన్ అన్నది ఇలా నిలువుగా ఇలా వచ్చి పడింది అనుకోండి, ఇలాగా ఈక్వేటర్ మీద. ఈక్వేటర్ దగ్గర ఎక్కువ క్లౌడ్స్ ఉంటాయి కాబట్టి ఈ క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి దేనిదనే దాని రిలేటెడ్ ఏమైనా ఎంసీకి వస్తే మనం దాని కాన్సెప్ట్ లో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఒక్కటే చూడండి. సన్ ఇక్కడ నుంచి ఇలా రేస్ వస్తే ఇక్కడ క్లౌడ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈక్వేటర్ దగ్గర కొంచెం తక్కువ వేడి ఉంటుంది అనమాట. ఐ మీన్ టెంపరేచర్ కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు ట్రాపిక్స్. అదే పోల్స్ లో అయితే ఇంకా తక్కువ ఉంటుంది. ఈ క్వశ్చన్ యొక్క అర్థం ఇది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. అయ్యా ఇక్కడ కాన్సెప్ట్ అయితే కరెక్ట్ గా చెప్పాము. క్వశ్చన్ ఇక్కడ ఫ్రేమ్ చేసిన తప్పుని చూడండి. ఇన్సులేషన్ రిసీవ్డ్ ఎట్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ హయ్యర్ ఇన్ పోలార్ రీజన్ అంటారు. పోలార్ రీజన్ లో హయ్యర్ కాదు, తక్కువ ఉంది. ట్రాపికల్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ స్టేట్మెంట్ తప్పు అనమాట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఓన్లీ. ఐ హోప్ మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడైతే సన్ ఈక్వేటర్ దగ్గర నిలువుగా పడుతుంది కాబట్టి అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉండాలి, కానీ ఇన్సులేషన్ అన్నది ఎక్కువ ఉండాలి. కానీ క్లౌడ్స్ వల్ల ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది ట్రాపిక్స్ కంటే. అదే పోలార్స్ దగ్గర కంటే ఇంకా తక్కువ ఉంటుంది, ఎందుకంటే సన్స్ రేస్ ఇక్కడికి వెళ్ళడానికి టైం పడుతుంది కదా, అందుకని ఇక్కడ తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
Actually, good question. Revenue expenditure ఇది ఓకే ఇక్కడ ఉంది. విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్? ఏవి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నది ఇక్కడ క్వశ్చన్ అనమాట. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? గవర్నమెంట్ కి వాటి వల్ల ఖర్చు చేస్తే దాని వల్ల గవర్నమెంట్ కి ఏమి ప్రాఫిట్ లేకుండా ఉండేదాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ క్రియేట్ చేయలేదాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటారు. ఇవన్నీ మీరు ఎకానమిక్ కాన్సెప్ట్స్ లో చదువుతారు క్లారిటీగా. ఇప్పుడు ఎంసీక్యూ చూడండి, తెలియని వాళ్ళు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ పబ్లిక్ డెప్ట్. ఇంట్రెస్ట్ పే చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ దాని వల్ల తిరిగి ఏమి అమౌంట్ రాదు కదా, సో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ వల్ల కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందే వస్తుంది. లా అండ్ ఆర్డర్ కానీ, పోలీస్ శాలరీస్ కూడా, శాలరీస్ ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. అదే కన్స్ట్రక్షన్ ఆఫ్ హైవేస్ అన్నది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హైవేస్ చేసిన తర్వాత దాని మీద టోల్ ఫీస్ కానీ ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ కి మళ్ళీ ఇన్కమ్ వస్తుంది కాబట్టి అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఏదైతే గవర్నమెంట్ కి తిరిగి దాని వల్ల రెవెన్యూ రాదో దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటారు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1, 2 and 3. ఐ హోప్ మీకు అది అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు హీలియం ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హీలియం యొక్క హీలియం ప్రజెంట్ న్యూస్ లో ఉందన్నమాట. ఎందుకంటే ఇండియా ఇంకా సారీ యుఎస్ ఇంకా ఇరాన్ వార్ వల్ల మన హీలియం యొక్క ఇంపోర్ట్ అన్నది ఎఫెక్ట్ అయింది. అందుకని ఇది ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 ఆల్సో. స్టేట్మెంట్ చూద్దాం. హీలియం ఈజ్ వైడ్లీ యూస్డ్ ఇన్ కైరోజెనిక్స్ ఎస్పెషల్లీ ఇన్ ఎంఆర్ఐ మిషన్స్. ఇది కరెక్ట్ అనమాట. కైరోజెనిక్స్ అంటే ఏంటంటే సూపర్ కండక్టింగ్ మిషన్స్ ని వాటిని కూల్ చేసే వాటిని కైరోజెనిక్స్ అంటారు. సో హీలియం అన్నది కూల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇండియా ఈజ్ లార్జ్లీ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్ ఫర్ ఇట్స్ హీలియం రిక్వైర్మెంట్. మనము హీలియం మీద 100% డిపెండ్ అయ్యామన్నమాట. హీలియం ఈజ్ మెయిన్లీ ఇంపోర్టెడ్ బై ఇండియా ఫ్రమ్ కంట్రీస్ లైక్ యుఎస్ అండ్ క్వటార్. ఇది కూడా కరెక్ట్. మనం క్వటార్ నుంచి మోస్ట్లీ 50% వరకు హీలియం ఇంపోర్ట్ చేసుకుంటాం. ప్రజెంట్ వార్ వల్ల మనం ఇది 35% కి తగ్గిపోయింది. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1, 2 and 3. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు మిషన్ కర్మయోగి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మిషన్ కర్మయోగి గురించి మనకు న్యూస్ లో ఉంది కదా 2 years నుంచి. సో ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ సివిల్ సర్వీసెస్ ఫ్రమ్ రూల్ బేస్డ్ టు రోల్ బేస్డ్ ఫంక్షనింగ్. ఈ స్టేట్మెంట్ కరెక్టే అనమాట. అండ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాల్డ్ ఐజీఓటి, ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మన గవర్నమెంట్ స్కీమ్స్ మోస్ట్లీ ఇలాంటి ఆబ్జెక్టివే. ఇంకా అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అనమాట. మిషన్ కర్మయ్య గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం కంప్లీట్ చేసాము. సో ఈరోజు టోటల్ 10 MCQs అయ్యాయి. ఐ హోప్ మీకు ఇనిషియేటివ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.